వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిశుభ్రతను జీవిత శైలిగా మార్చుకోవాలని, ప్లాస్టిక్ నిర్మూలనే లక్ష్యంగా పునర్వినియోగించుకోదగిన వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహిద్దామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం కలకడలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది ఒక్క రోజు లేదా ఒక్క నెలలో జరిగే కార్యక్రమం కాదని, అది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారాలని తెలిపారు. మన రాష్ట్రాన్ని, జిల్లాను, మండలాన్ని, గ్రామ పంచాయతీని, పాఠశాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా మాత్రమే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు. పరిశుభ్రత లోపిస్తే అనేక ఆరోగ్య, పర్యావరణ సమస్యలు ఎదురవుతాయని అన్నారు. గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంపొందించడం, ప్రతి చోట చెట్లు నాటడం ద్వారా మెరుగైన వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుందని, రాష్ట్ర సచివాలయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగాన్ని నిషేధించి గ్లాస్ వాటర్ బాటిళ్లను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. దీని వలన లక్షల సంఖ్యలో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తగ్గిందని అన్నారు. ఇదే విధంగా జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీల స్థాయిలో కూడా రీయూజబుల్ వస్తువుల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా సర్క్యులర్ ఎకనామీ భావనను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు ఈ సందేశాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల వరకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే రాబోయే తరాలకు ఒక స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రను అందించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానం, వాటి వినియోగాన్ని, కలకడ మండలంలో తయారు చేస్తున్న పట్టు చీరలు, చీపురు కట్టెల తయారు చేసే వాటిని విక్రయించే ప్రదేశాలను విలువ తెలుసుకొని వారికి ఇంకా మెరుగుపడేందుకు కావాల్సిన ప్రోత్సాహకాలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ప్రభుత్వం కళాశాల నుంచి కలకడ ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించి బస్టాండ్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద మానవాహారం ఆకారంలో నిలబడి ఈ కార్యక్రమంలో డిపిఓ రాధమ్మ, జిఎస్డబ్ల్యూఎస్ శాఖ జిల్లా అధికారి లక్ష్మీపతి, మండల తహసీల్దార్ మహేశ్వరి, ఎంఈఓ మునేంద్ర నాయక్, డిప్యూటీ ఎంపీడీఓ సద్దల చక్రపాణి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఉద్యోగులు, సర్పంచ్, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘ ఎన్నికలు జరిగాయి. ఉద్యోగులంతా ట్రేజా జిల్లా అధ్యక్షుడిగా తుంబూరు సునీల్ రెడ్డి, కార్యదర్శిగా కేవీవి ప్రసాద్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు ఉద్యోగులు సన్మానించారు. ఖమ్మం జిల్లా డిపిఆర్సీ భవన్లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుపేదకి భూమిని పంచి ఇచ్చే తమకు నివసించడానికి ఇళ్ల స్థలాలు లేవని, వచ్చే వేతనాలతో పిల్లల చదువులకే ఖర్చవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావుతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేస్తానని అన్నారు. అనేది చాలా ఆనందకర పరిణామం. ఈ రోజున నూతన కార్యవర్గాన్ని మొత్తం యువకులతోని సంఘానికి సేవ చేయాలని తపన ఉన్నవారితోని నిండిపోయింది. అది రైట్ ఫ్రమ్ అటెండర్ దగ్గర నుంచి రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అలాగే డిప్యూటీ తహసీల్దార్ కేడర్, వివిధ కేటగిరీలో ఉన్నారు అందరూ. వీళ్ళందరూ సంఘానికి, సంఘ సభ్యులకి ఎప్పుడు నిబద్ధతతోని పనిచేస్తారని వారు ఎన్నుకోవడం జరిగింది. వారు ఏదైతే ఆకాంక్షతోని ఈ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారో అదే ఆకాంక్షతోని సంఘ సభ్యుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ కానీ, అలాగే పెండింగ్ డిఏలు కానీ, పిఆర్సీలు సాధనలో జేఏసీకి ఎప్పుడు ఎల్లవేళ్ళ సహాయ సహకారాలు ముందుంచడం కానీ, అలాగే పెండింగ్ బిల్లులు సాధించే విషయంలో కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, హెల్త్ కార్డుల ఇష్యూలో కానీ, అలాగే రెవెన్యూ ఉద్యోగులు అందరికీ ల్యాండ్ ఇస్తున్నాం, అందరికీ మేము ఇచ్చేస్తున్నాం. కానీ రెవెన్యూ ఉద్యోగస్తులు ఈ రోజున ఇళ్ల స్థానం లేని పరిస్థితి, సొంత ఇల్లు లేని పరిస్థితి. సొంత ఇల్లు అనేది ఒక వాళ్ళ జీవితకాల వాంఛ. వారికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించే దాంట్లో కానీ ప్రతి అంశంలోని వాళ్ళకి ఎప్పుడు ఈ నూతన కార్యవర్గం ఎల్లవేళ్ళ ఉంటూ వారి యొక్క ధైర్యాన్ని నింపుతూ, అలాగే నూతన కార్యవర్గం మా జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులందరినీ ఉత్సాహపరుస్తూ నిబద్ధతోని పనిచేసినట్టు రైతులకు కానీ, ప్రజలకు కానీ, అలాగే విద్యార్థులకు కానీ నిబద్ధతోని సేవలు అందించి రెవెన్యూ వ్యవస్థకు కానీ
ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంచి పేరు తీసుకురావడానికి ఎల్లవేళలా రెవెన్యూ అసోసియేషన్ కృషి చేస్తుందని తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఖమ్మం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఎలక్షన్ అనేది ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మా అధ్యక్షులుగా గౌరవనీయులు సునీల్ రెడ్డి గారు, నేను కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. దాంతోపాటు ఇంకా దాదాపు ఒక 25 to 30 మెంబర్స్ మా కార్యవర్గం కూడా ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం అనేది చాలా సుపరిణామం. ఈ యొక్క కార్యవర్గం 2025 నుంచి 28 వరకు పనిచేస్తుంది. ఈ కాలంలో మేము అనేక సమస్యలను సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మా గౌరవ అధ్యక్షుల వారు చెప్పినట్టు ఇళ్ల స్థలాలు అనేది ఎప్పటి నుంచో రెవెన్యూ ఎంప్లాయీస్ యొక్క ఆకాంక్షలా ఉంది. అది ఇంతవరకు నెరవేరకుండానే పోయింది. ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి వాళ్ళకి, ప్రతి పేదవాడికి భూమి ఇచ్చినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మాకే ఇంతవరకు ఇళ్ల స్థలాలు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. ఈ విషయంలో చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోవాలంటే దాదాపు 70-80 లక్షలు ఇల్లు రాని పరిస్థితి రోజు ఖమ్మం పట్టణంలో ఉన్నది. అయితే అదే ఒక ఫ్లాట్ అనేది వాళ్ళకు ఉంటే వాళ్ళు లోన్ తీసుకొని ఈజీగా ఇల్లు నిర్మించుకొని అందులో ఉండడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మధ్యతరగతి జీవితం గడుపుతున్న ఎంప్లాయీస్ అందరం మేము. ఎందుకంటే మా యొక్క జీతాలు కేవలం మా పిల్లల్ని చదివించుకోవడానికి, మా యొక్క ఖర్చులకు మాత్రమే సరిపోతున్నవి. ఇంటి రెంట్లు కట్టలేక చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ యొక్క ఖమ్మం జిల్లాలో రెవెన్యూ ఎంప్లాయీస్ అనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా మాకు ఇప్పుడు గౌరవనీయులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే మాకు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి మాకు ఈసారి ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల కాలంలో మాకు కంపల్సరీగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తారనే ధైర్యంతో మేము ఉన్నాము. మేము కూడా ఈ విషయమై పెద్ద ఎత్తున మంత్రి గారిని కలిసి మా యొక్క పరిస్థితిని విన్నవించుకొని గౌరవ మంత్రి గారి యొక్క సహాయంతో ఈ యొక్క సమస్యను సాధించడానికి మాకు గౌరవ అధ్యక్షుడైన సునీరెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అదే కాకుండా ఇంకా మా యొక్క ఆఫీసులలో ఇంకా చాలా సమస్యలు, అంటే సరైనటువంటి బిల్డింగ్ లేకపోవడం, ఇంకా చాలా ఆఫీసులలో సరైనటువంటి బాత్రూమ్స్, లేడీస్కి సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం, ఇవన్నీ కూడా మేము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలోనే సాధించుకోవాలని నిర్ణయించుకుంటున్నాం. ఇంకా అనేక సమస్యలపై ఈ ట్రెసా కార్యవర్గం పోరాటానికి సిద్ధంగా ఉందని మీకు పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున మన ఖమ్మంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ ట్రెసా 2025-28 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని మన ఖమ్మంలో డిపిఆర్సీ బిల్డింగ్ లో జిల్లాలోని సభ్యులందరూ మొదటిసారిగా రంపచోడవరం విచ్చేస్తున్న నారా భువనేశ్వరికి గజమాల, పోలిజలతో, సాంప్రదాయ నృత్యాలతో, రేలారేలా నృత్యాలు, కోలాటలతో, కొమ్ము డ్యాన్స్లతో గిరిజన మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం రంపచోడవరం వైటీసీ సెంటర్ నందు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంత ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరం న్యూట్రిఫుల్, జిఎస్ఎల్ హాస్పిటల్స్, జిఎస్ఆర్ హాస్పిటల్ సహకారంతో జరుగుతుంది. వైద్య శిబిరానికి విశేష స్పందన భారీగా తరలివచ్చారు గిరిజనులు. నారా భువనేశ్వరికి నియోజకవర్గంలోని మహిళలు, నాయకులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పూలమాలతో స్వాగతం పలికారు. అధికారం ఉంది కదా అని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంది. ప్రతి భారతీయుని గౌరవం దెబ్బతీసేలా ఉంది ఈ నిర్ణయం. అట్టడుగు పేద ప్రజలకు కరువు కాటకాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ తీసుకున్న గొప్ప పథకం. ఈ స్కీమ్ నిర్వీర్యం చేసేది నేడు బీజేపీ ప్రభుత్వం. సోనియా గాంధీ, రాహుల్ మీద కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం సరికాదు. పార్లమెంట్లో ఈ చట్టం వెనక్కి తీసుకునేంత వరకు పల్లెలు ఏకం కావాలి. అందరూ ఒక్కతాటిపై దీనిపై పోరాటం చేయాలి. జహీరాబాద్ నియోజకవర్గంలో కోహీర్ మండలం పిచ్చేరాంగడ్డిలో నూతన సర్పంచ్ అమృత వీరారెడ్డి సర్పంచ్గా ఎన్నికయ్యారు. తనను గెలిపించిన గ్రామ ప్రజలను కృతజ్ఞతలు తెలిపారు. ఆయన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తారని గ్రామస్తులతో అన్నారు. పిచ్చేరాంగడ్డి గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. నాకు సర్పంచ్గా
ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలు గ్రామాలకు మరియు పిచ్చరాడి గ్రామాలను డెవలప్మెంట్కు పారిశుద్ధ్యం కానీ త్రాగే నీరు కానీ ఏదైనా స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ కానీ మరి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అమలు చేయించి గ్రామానికి మరియు గ్రామ ప్రజలకు ఎంతో చైతన్యం చేసి గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలని మరియు గ్రామంలో ఉన్నటువంటి పేదలకు కానీ ఏమన్నా బడు వర్గాలకు కానీ కూడా ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తే స్కీములు అన్నీ కూడా అందరికీ కూడా ఉపయోగించి అందరికీ కూడా డెవలప్మెంట్ చేసి గ్రామాన్ని మరియు మనం అందరినీ కూడా ఎంతో ముందుకు తీసుకుపోవాలని నా యొక్క ఉద్దేశం. వెనుకబడి ఉంది అభివృద్ధి డెవలప్మెంట్ కానీ అందరు ఎడ్యుకేషన్ ఉండి అందరు ఎంతమందికి అయితే ఎంప్లాయీస్ అయితే అంత మంచి గ్రామానికి అభివృద్ధి అవుతుంది. రోడ్లు కానీ మురికి కాలువలు కానీ వేరే ఏదైతే గవర్నమెంట్ వచ్చినటువంటి నిధులన్నిటి కూడా తీసుకొచ్చి గ్రామానికి గ్రామం ముందుకు తీసుకుపోయి గ్రామాన్ని ఎంతో డెవలప్మెంట్ చేయాలని మరియు ఇక్కడ హై స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది. ప్రైమరీ స్కూల్ కూడా చాలా అవస్థగా బిల్డింగ్ మాత్రం చాలా ఇది ఉంది. ఇది కూడా డెవలప్మెంట్ చేసి పిల్లలకు మన విద్యార్థులకు అందరికీ కూడా ఇక్కడ చాలా మంచిగా చేయాలని నా యొక్క ఉద్దేశం. మరియు గ్రామం ముఖ్యంగా చాలా మనకు వర్క్ బోర్డ్స్ అని ఎన్నో ల్యాండ్స్ గురించి ఉన్నాయి. అటువంటివి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి అటువంటి ల్యాండ్లన్నింటినీ కూడా పట్టేదారుగా హక్కుగా మనకందరూ కూడా సేవ చేయాలని మరియు ఉన్నటువంటి ఏదైతే విలేజ్ కానీ మరి గ్రామ ప్రజలకు అందరికీ కూడా చాలా మనం పిచ్చరాడి గ్రామాన్ని ఇంతకుముందు కూడా గ్రామానికి ఒక పేరు ఉంది, అదే పేరుగా అదే డెవలప్మెంట్గా మనం చాలా ఇది చేయాలని మరియు గ్రామాన్ని ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ కానీ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి పెన్షన్ కానీ హ్యాండిక్యాప్ ఉన్న పెన్షన్ కానీ ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నిధులన్నీ కూడా తీసుకొచ్చి వారికి సేవ చేయాలని నా యొక్క ఉద్దేశం. ఇంతటితో సమాప్తం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టు ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో 1019 కేసులు పరిష్కారమయ్యాయి. 24,57,200 జరినామా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు అదనపు జిల్లా న్యాయమూర్తి బృంగి శ్రీనివాసులు, ఏడీజే సీనియర్ సివిల్ జడ్జి కాట్రగడ్డ దశరథ రామయ్య, పీఓ జూనియర్ సివిల్ జడ్జి ఉపాధ్యాయ విజయ్ కుమార్, పీఓ జేసీజే జేఎఫ్సీఎంలు, రిటైర్డ్ న్యాయమూర్తి సాంబశివ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సి మహేష్ గౌడ్, ప్రభుత్వ అభియోక్త గీతా వాణిజాక్షి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కె కుమార్, గ్రేడ్ 2 ఏపీపీ ఆలేప రాణి, ప్రధాన ఏపీపీ నూతన్తో పాటు కోర్టు సిబ్బంది, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో 1019 కేసులు పరిష్కారమయ్యాయి. 24,57,200 జరిమానా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు అదనపు జిల్లా న్యాయమూర్తి బృంగి శ్రీనివాసులు, దీంట్లో రాసుకున్న విషయాలన్నీ మీకు తెలుసు కదా. మీకు ఇందులో ఇస్తాన్న డబ్బులన్నీ మీకు ఉంటున్నాయి. క్లెయిమ్ చేస్తారు ఆల్రెడీ అమ్మేసి వాళ్ళు అమ్మేస్తారు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్పల్లి సమీపంలో చెక్ డ్యాం కూలిపోయిన ప్రదేశాలను పరిశీలించడానికి నిజ నిర్ధారణ కమిటీ చేరుకుంది. కమిటీలో తెలంగాణ జన వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్, ఇంజనీర్ సాగునీటి శాఖ విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజనీర్ ఈఆర్ శ్రీధర్రావు, ప్రొఫెసర్ సీతారామరావు, మాజీ ఉపకులపతి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తదితరులు చేరుకొని పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లాల మధ్య మానేరు వాగుపై 2023లో చెక్ డ్యాం నిర్మాణం పూర్తి. అనంతరం ప్రకాష్ మాట్లాడుతూ, కేసీఆర్ మన నీళ్లు మనకే కావాలనే ఉద్దేశంతో నదులపై, వాగులపై బ్యారేజీలను, చెక్ డ్యాంలను నిర్మించారు. కూలిన చెక్ డ్యాంలపై, మేడిగడ్డ కూలిన ఘటనపై ఇప్పటికీ ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఎఫ్ఐఆర్లను ఇంజనీర్లే సమర్పించాలి. వాటిలో ఇవన్నీ బ్లాస్టింగ్లే అని తెలిపారు. దోషులను పట్టుకోకపోతే ఈ ప్రభుత్వం ఇటువంటి చర్యలను ప్రోత్సహిస్తుందని భావించాలి. రాజమండ్రి, విజయవాడల ముంగిట్లో బంగారు పంటలు పండాలి. మన ముంగిళ్లలో శవాలుండాలి. నీళ్లను కిందికి తరలించడం కోసం ఆంధ్రుల కుట్రగా భావిస్తున్నామన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు విచ్చేశారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భాగవతంలో నవగ్రహాలు చెప్తాయి, మేము సుదర్శనుడిని పాదవించినప్పుడు ఆయన సంకల్పం ద్వారా పుట్టినటువంటి మహానుభావుడు సుదర్శనుడు. స్వామి ఎంత శక్తితోటి ఈ సృష్టిని పరిపాలించాడో అంతే శక్తితోటి ఈ ప్రతి అడుగులో నుండి మన జీవనంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఎక్కువ జరగాలి, చెడు జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్జీ పేరుతో కొత్త పథకాన్ని తెస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఎంజీ రోడ్లో గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.